రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మున్సిపల్ పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరస్పరం రంగులు పూసుకుంటూ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ మన సంస్కృతిలో ఐక్యత, సౌభ్రాతృత్వం, ఆనందాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. చెడుపై మేలుకు గెలుపును సూచించే పర్వదినమే హోలీ అని పేర్కొన్నారు. హోలీకి ఒక రోజు ముందు కామదహనం జరుపుకోవడం మన ప్రాంతాల్లో ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. ప్రజలు సురక్షితంగా, పర్యావరణహితంగా హోలీ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ అని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ పరిధుల సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి రోజు కూడా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, ఈ రోజు కూడా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. హోలీ పండుగ ప్రాశస్త్యం గురించి చరిత్ర చూస్తే చెడు పైన మంచి విజయం లాగా హిరణ్యకశిపుడి చెల్లె హోలిక అనే రాక్షసి హిరణ్యకశిపుడి కుమారుడైనటువంటి భక్త ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణకి, లక్ష్మణ స్వామికి ప్రీతి పాత్రమైనటువంటి భక్తుడుగా ఉన్నటువంటి సందర్భంలో అతన్ని అనేక మార్లు సంవరించాలని చెప్పి చేసే ప్రయత్నంలో భాగంగా హోలిక అనే రాక్షసి మంటల్లో వేసినటువంటి సందర్భంలో భక్త ప్రహ్లాదుడు హరినామ స్వరంతో బయటకు వచ్చి హోలిక మరణించిన సందర్భంలో మరి పురాణాల్లో ఈ హోలిక సంవరణ తర్వాత హోలీ పండుగ వచ్చింది. రకరకాల రంగులతోని తమ ఆనందాన్ని పంచుకొని చెప్పనేటువంటి మాట. అంటే మన ప్రాంతాల్లో కామ దహనం చేస్తారు, హోలికా దహనం మరో ప్రాంతంలో చేస్తారు. ఈ కామ దహనం అనేది కూడా మనలో ఉన్నటువంటి కామ, క్రోధ అంటే కోపాన్ని అన్నిటి కూడా పక్కన పెట్టే విధంగా దహనాన్ని చేస్తూ కొత్త రోడ్డులో ముందుకు పోయేటువంటి కార్యక్రమంగా కూడా హోలీ పండుగను చూస్తారు. రకరకాల రంగులను కూడా చల్లుకోవడం వల్ల అందరము సమానమైనటువంటి, ఈరోజు మీరు ఫోటోలు చూస్తారు, ఉన్నత ఉద్యోగం చేసే కాడి నుంచి మొదలు కొడితే అటెండ్ ఉద్యోగం వారికి కూడా కలిపి ఆడేటువంటి పండుగలు హోలీ పండుగలు. అంటే సమానత్వం కోసం కూడా కనిపించేటువంటి పండుగలలో కులాల్లో ఎక్కువ తక్కువ వారందరూ కూడా కలిసి ఆనందంగా పంచుకునేటువంటి పండుగ. అంటే ఒక్కొక్క రంగు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అందరి జీవితాలు కూడా కొత్త ఆశలతో ముందుకు పోయే విధంగా కూడా హోలీ పండుగ ఉండడము, జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు వేములవాడ పట్టణంలో బ్రహ్మాండంగా హోలీ పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రతి మిత్రుడికి, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మిత్రుడు కూడా మీ శుభాకాంక్షలు తెలియజేస్తూ హోలీ పండుగ సందర్భంగా భగవంతుడు అందరికీ చక్కటి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు, నిస్సాయాలకు సాయం అందించే క్రమంలో, అపన్నాస్తం అందే క్రమంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని చెప్పని ఓవైపు తెలంగాణ అభివృద్ది, మరోవైపు సంక్షేమం బ్రహ్మాండంగా సాగుతూ ముందుకు వెళ్లాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హోలీ పండుగ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. అందరికీ పేరు పేరున ఉదయం నమస్కారాలు.